ఓయమ్మ పెరటి గృహోద్యాన సీమ నడబావిలోన చందమ్ములు విరిసే నీలోత్పలమ్ములు మీలన మందే కావివల్వల దివ్య కాంతులు నెరయ స్వచ్ఛదంతద్యుతుల్ చంద్రికలీన యతి శిరోమణులు దేవాలయములకు కుంచకోలల చేతగొని పోదురదిగో మును ముంద నీవ మేల్కొని మమ్ముగూడా మేలు కొల్పెదనంచు మెచ్చులాడితివే ఎన్ని బీరమ్ముల నీవు పల్కితివే నెరసున్న చుట్టితే నిండైన దానా ఇకనైనా లేచిరావేయవగలాడే సిగ్గైన లేదటే చెలియరో నీకు పలుకులలో సుధలొలికెడిదానా వలకేల చక్రము వెలిగడివానే డాకేల శంకుబు దాల్చిన వానే కమలాల నిరసించు కందోయివానే దివ్యనామమ్ముల దేవని పాడా ఏచిన తమి నీవు లేచిరావమ్మా మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. భావము: ఏమే సఖీ, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదమంటివి కదా, ఇంతవరకును పండుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముగిలించినవి. కాషాయాంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను, తాళపు చెవులను తీసుకొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచిరమ్ము. వాగ్దానమును మరిచిన సిగ్గులేందానా, లేవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలేననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు కలవానిని, పంకజాక్షిని, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ 9వ గోపికను లేపుచున్నది.